హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి 7,000 రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఎప్పుడు జమ అవుతాయి, జమ కావాలంటే ఏం చెయ్యాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాని మోదీ గారు కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలను విడుదల చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలిపి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. చాలామందికి డబ్బులు జమ అవుతుండగా ఇంకొందరికి కొన్ని సమస్యల వల్ల జమ కాలేదు. అందుకే ఈ వీడియోలో మీరు ఏం చెయ్యాలో, ఎలా చెక్ చేయాలో, డబ్బులు ఎలా వస్తాయో క్లారిటీగా చెప్తాను. మీరు గతంలో ఈకేవీసీ, ఫార్మర్ రిజిస్ట్రేషను, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా పూర్తి చేసి ఉంటే డబ్బులు జమ అవుతాయి. కానీ స్టేటస్ చెక్ చేస్తే ఫార్వర్డ్ టు ఈకేవీసీ నాట్ డన్, ఎన్పిసిఏ మిస్సింగ్ లాంటి సమస్యలు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో సమస్యను తెలుసుకొని ఆర్జీ పెట్టాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించి డబ్బులు జమ చేస్తుంది. మరోవైపు బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే కొత్త బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. అలాగే పంట నష్టం వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు మీ స్టేటస్ చెక్ చేసుకొని ఏమైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి. ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందడానికి ఎన్పిసిఏ లింకింగు, ఈకేవీసీ రిజిస్ట్రేషను చాలా అవసరం. ఇవన్నీ లేకుంటే డబ్బులు వచ్చే అవకాశం లేదు. సో ఈ డబ్బులు ఆగస్టు 30 తేదీ వచ్చేలోపు విడుదలవుతాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.